పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలంలో నగరంపల్లి గ్రామంలో జానపద కళామేళా అనే కార్యక్రమాన్ని నగరంపల్లి ప్రజా నాట్య మండలి గిడుగు రామ్మూర్తి జానపద కళాపీఠ సంయుక్త ఆధ్వర్యంలో కళా జాతర నిర్వహించారు. ఈ సభకు హాజరైన పెద్దలు, అధ్యాపకులు, రాజకీయ నాయకులు కళామ తల్లి ముద్దుబిడ్డ కళాకారుల సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రాచీన కళలు పూర్తిగా విడమర్చారు. ప్రస్తుతం ప్రపంచంలో మొబైల్ ఫోన్ అరచేతిలో పట్టుకొని సమాజం పూర్తిగా నాశనం అయిపోయింది అని అన్నారు. నేటి తరానికి గత కొద్ది రోజులుగా ప్రాచీన కళలు మళ్లీ మనుగడలోకి తీసుకొని రావాలని నేటి తరం యువత మళ్లీ కర్రసాము, గరిడి, సంగిడిరాళ్ళు, కోయడెస్స, కోలాటం, తప్పెడగుళ్ళు మొదలగు వాటిని మళ్లీ నేటితరం వాళ్ళు నేర్చుకోవాలని పెద్దలు తెలియబరిచారు. ఈరోజు ఈ కార్యక్రమం నగరంపల్లిలో జరగడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. ఈ గ్రామం కళలకు పుట్టినిల్లు లాంటిదని, ఈ గ్రామానికి పెద్ద చరిత్రే ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, కళా పోషకులు, నటీనటులు, ఏకపాత్రాభినయులు, గ్రామ పెద్దలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనందరికీ కూడా తెలుసు, ఒకప్పుడు దుర్యోధనుడు ఎవరి మడుగుల్లో దాక్కున్నాడు అన్న విషయం కూడా పెద్దలకి తెలుసు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి గుట్లకి వాళ్ళకి సరిగ్గా తెలియదు. అటువంటి ఇది ఒరిజినల్గా రియల్ గా మరి నేర్చుకున్నటువంటి విద్య ఒకటి మీకు ప్రదర్శిస్తున్నాం సారు. మరి ప్రత్యేకించి మరి అందరూ కూడా మీరు చూడాలి. అది ఏమండి, ఒకసారి అందరూ కూడా ఇది ప్రాచీన కళ అంటే దేవర పెట్టి, మనము చాలా వందల క్రితం యొక్క కళ. ఈ దేవర పెట్టిలో ఇప్పుడు మ్యాజిక్ షోలు అయిన వచ్చాయి. అవి కాకుండా ఒరిజినల్ గా దేవర పెట్టి కనికట్టి విద్యతో చేసేవారు. అది ఏంటి అన్నది ఒక్కసారి మనం చూద్దాం. అమ్మలగన్న అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ, విజయవాడలో తెలిసిన తల్లి తల్లి దుర్గమ్మ. అమ్మలగన్న అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ, విజయవాడలో తెలిసిన తల్లి తల్లి దుర్గమ్మ. ఒక్కసారి అందరూ కూడా చూడండి. ఇది ప్రాచీనమైన కళ. అంటే మడుగులో వాయు స్తంభన, గడిక స్తంభన అంటే ఇది రియల్ గా ఒరిజినల్ గా మరి పెద్దలు ఇక్కడ వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చూస్తే అసలు దేవర పెట్టాలన్నది ఇప్పుడు ఒకసారి ముల్లో కాలము ఏరిన తల్లి చల్లగా చూచే అమ్మవు నీవు, ముల్లో కాలము ఏరిన తల్లి చల్లగా చూచే అమ్మవు నీవు, ఎల్ల జగాల ఆదిశక్తి అమ్మా దుర్గమ్మ, నువ్వు చల్లగా నేడు కరుణించం అమ్మా మాయమ్మ. ఒకసారి అందరూ తప్పలు కొట్టండి సార్ ప్లీజ్. అమ్మలగన్న అమ్మవు నీవు అమ్మా దుర్గమ్మ, విజయవాడలో వెలసిన తల్లి తల్లి మాయమ్మ, మా విజయవాడలో వెలసిన తల్లి మాయమ్మ. చూసారా, అంటే ప్రాచీనమైన కళ, ఎటువంటి ప్రక్రియ లేకుండా మరి వారు ఒరిజినల్ గా మరి ప్రాచీనమైన కళాకారులు వాళ్ళు. కాబట్టి ఇటువంటి కళాకారులందరూ కూడా మమ్మల్ని ఇక్కడ ఈ వేదిక మ్యాజిక్ షో అంటే ఇందాక చెప్పుకున్నాం కదండి, దాన్ని ఇప్పుడు మనం ప్రదర్శిస్తున్నాం. ఆదిశక్తివి నీవేనమ్మ అమ్మలగమ్మ అమ్మవు నీవే, ఆదిశక్తివి నీవేనమ్మ అమ్మలగమ్మ అమ్మవు నీవే, ఊరూరా పేరు పేరు తెలిసిన తల్లివి నీవేనమ్మ, ఊరూరా పేరు పేరు తెలిసిన తల్లివి నీవేనమ్మ, కోలాలమ్మవు నీవేనమ్మ అంగాలమ్మవు. ఏమంటే గురుగారు ఇప్పుడు ఈ తాడు రావాలంటే ఇప్పుడు ఇది తెలగొస్తుంది. పెద్దతోనైనా పోయాలి, లేదంటే మన చేతితోనైనా సరే ఇప్పాలి. ఇప్పుడు చేతితోని ఇప్పకుండా పెద్దతోని పోయకుండా మన గురుగారు గురుగారులాగా ఉంటారు. వస్తే తలగా రావచ్చు, లేదంటే తోట రావచ్చు. వస్తే తోట రావచ్చు, లేదంటే తలగా రావచ్చు. అంటే ఎప్పుడు కూడా నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా సంతోషంగా ఉండాలంటే సంక్రాంతి సంబరాలు అంటేనే సరదాగా మరి ఒక మహాగాని విద్య అంటే ఇది దేవర పెట్టెలో ఇది ఒరిజినల్ గా రియల్ గా ఉండేటువంటి కొన్ని విద్యలు. అమ్మలగన్న అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ, విజయవాడలో వెలసిన తల్లి తల్లి. అగ్గరాజు గట్టిగా పట్టుకో. ఇప్పుడు ఈ తాడు కింద
మరి తండ్రి ఊడిపోయిందా అది ఎందుకంటే ఇటువంటి డెసిషన్లు చాలా ఉన్నాయి. అమ్మాయి బాగుంది కదా మా యొక్క పెద్దలు మాలాంటి కళాకారులు ప్రాచీన కళాకారులకు రప్పించే అవకాశం ఇచ్చిన మా అన్నయ్య గారికి మా అశ్రయ్య గారికి ఆయన వీళ్ళు కలుసుకోవడమే కష్టం, ఎందుకంటే ఆయన చాలా బిజీగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఒక చిన్నది ఇక 5 నిమిషాలు ఇచ్చేసి కార్యక్రమాన్ని తదుపరి కార్యక్రమం ఉంది మా అశ్రయ్య గారికి కూడా. ఓకే ఏంటది అదిగో చూసారా, దేవి రావే మా కాళీ రావే అమ్మ రావే జగదమ్మ రావే, దేవి రావే మా కాళీ రావే అమ్మ రావే జగదమ్మ రావే, అమ్మల కన్న అమ్మ అమ్మల కన్న అమ్మ ముక్కుల మలల, దేవి రావే మా కాళీ రావే అమ్మ రావే జగదమ్మ రావే, చల్లనైన తల్లి పట్ట పిల్లలు చల్లనైన తల్లి, దేవి రావే మా కాళీ రావే అమ్మ రావే జగదమ్మ రావే, దేవి రావే మా కాళీ రావే అమ్మ రావే జగదమ్మ రావే, అమ్మమ్మ మాయమ్మ అమ్మమ్మ మాయం దుర్గమ్మ పోలాలు అమ్మ, ఊరు ఊరుతోని పేరు పేరులో వెలసు, ఊరు ఊరుతోని పేరు పేరుతో వెలసు, ఆదిశక్తి దీపం కనక దుఃఖ దీపం, దేవి రావే మా కాళీ రావే అమ్మ రావే జగదమ్మ రావే, దేవి రావే మా కాళీ రావే అమ్మ రావే జగదమ్మ రావే, అమ్మ అయ్యమ్మ దుర్గమ్మ పోలాలమ్మ. చూశారండి, ఆగమంటే ఆగడం దిగమంటే దిగడం, ఏం చేస్తావు? ఆగిపోమంటే ఆగిపోద్ది, వెళ్ళిపోమంటే వెళ్ళిపోద్ది, వచ్చామంటే వచ్చేస్తుంది. నువ్వు చెప్తే అంటదా, నేను చెప్తేనంటుంది మరి, నువ్వు చెప్తే అమ్మవారు చెప్తే అంటదయ్యా దొరగా. అదిగో ఒక్కసారి అయిపోయింది. అయిపోయిందా, వదిలేసి ఏంటి పట్టుకున్నాం, కట్టుకోలేదు. పట్టుకున్నావయ్యా, వదిలేస్తే పడిపోద్ది. ఇది కాదు, అమ్మవారి మహత్యం ఉంటే పట్టుపట్ల మన పోలాలమ్మ తల్లి మహత్యం ఉంటే పట్టుపట్ల ఆగిపోవాలి. ఇదిగో బంద్, ఒక్కసారి అంత తప్పట కొట్టండి. ఆగిపోయింది బాగానే ఉంది కానీ కొద్దిగా జరపాలన్నాను, కొద్దిగా దిగలా, కొద్దిగా దింపచ్చు. మల్లాలి అమ్మాయి మల్లాలి మల్లాలమ్మ మల్లాలు అమ్మ అమ్మ అమ్మ, మల్లాలమ్మ మల్లాలు వాల వాలలే వాలాలి, వాల వాలలే వాలాలి, వాల వాలలే వాల. అమ్మ దిగింది, బాగా చూసేది కాబట్టి అమ్మ దిగింది, రంగు పట్టదని అంటారు. ఇంకా గట్టిగా దింపాలి. వాల వాలలే వాలాలి, వాల వాలలే వాల, అమ్మల కన్నా అమ్మలు నీవే దుర్గమ్మ నీవే, అమ్మల కన్నా అమ్మలు నీవే దుర్గమ్మ నీవే అమ్మ. అదిగో తల్లి మహత్యం మనకు చూపించింది. పూర్తిగా దిగింది. ఓకే, చక్కగా ఎంత చక్కని అవకాశం ఇచ్చారు. ఎందుకంటే మనందరం కూడా అంటే ఇది ఒక కళనే కాదు, పాటలు ఆటలు ఈ విధంగా ప్రాచీన కళాకారులు కూడా ఆదరించి మనం ఈ పండుగని వైభవపేతంగా జరిపించుకున్న మన